హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా అధికారులు తామేదో అందరికంటే భిన్నమైన వారమని, ప్రత్యేకమైన వారమని భావిస్తున్నట్లుందని, కానీ వారు ప్రభుత్వ యంత్రాంగంలో ఒక భాగం మాత్రమేనని స్పష్టం చేసింది. చట్టపరిధికి లోబడే పనిచేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు ఇచ్చే హామీలను అధికారులు ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని, వాటిని ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన స్థలాన్ని ప్రైవేట్ ఆస్తిగా కోర్టులు ధృవీకరించాయి. అయితే సొసైటీ టు సేవ్ రాక్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఉపాధ్యక్షుడు రాసిన లేఖ ఆధారంగా హైడ్రా సిబ్బంది ఆ ప్రైవేటు స్థలాన్ని సందర్శించారు. ప్రభుత్వ హామీకి విరుద్ధంగా హైడ్రా అధికారులు తమ ఆస్తి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసింది. కోర్టులు ఇప్పటికే ఆ స్థలాన్ని ప్రైవేటు ఆస్తిగా తేల్చాయని, ప్రభుత్వం జోక్యం చేసుకోబోమని హామీ ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది గుర్తు చేశారు. అయినా హైడ్రా పేరిట జోక్యం చేసుకోవడం కోర్టు ఉత్తర్వులు ధిక్కరించడమేనని వాదించారు. స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన ఫిర్యాదు లేఖ ఆధారంగానే కేవలం ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తన నోటిఫికేషన్లో పేర్కొన్న పరిధిని దాటి ప్రైవేట్ ఆస్తి వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ న్యాయవాది హామీని రికార్డు చేసిన న్యాయస్థానం ఇకపై ఇలాంటి తప్పులు పునరావృతం కాకూడదని హెచ్చరిస్తూ సదరు కోర్టు ధిక్కరణ పిటిషన్లపై విచారణను ముగించింది.